అండి. అందరికీ గుడ్ మార్నింగ్. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలండి. ఈరోజు వ్లాగ్ అయితే పల్లెటూరులో వినాయక చవితిని ఎలా జరుపుకుంటారు, ఎలా పూజిస్తారు, అదేవిధంగా వినాయకుడి బొమ్మని మనం ఇంటికి తెచ్చుకున్న తర్వాత పూజ మొత్తం పూర్తయిన తర్వాత కూడా ఎన్ని రోజులకి నిమగ్నం చేస్తారు అనేది కూడా చెప్తానండి. ముందుగా అయితే వాకిట్లో ముగ్గు అయితే చూసేయండి. అత్తమ్మ 3 గంటలకే లేచి ఇల్లంతా కూడా ఇలా అంటే నిన్నే ఇల్లు మొత్తం కూడా శుభ్రంగా కడిగి పెట్టేసుకున్నాము. 3 గంటల నుంచి అయితే అత్తమ్మ పనులన్నీ చేస్తుంది. ముగ్గు అయితే వేసి వెళ్ళిపోయింది. నేనైతే ఇంకా రంగులు పైన ముగ్గు కర్ర అయితే వేసేసాను. ఇలా వేసిన తర్వాత అయితే మీకు వీడియో చూపిద్దాము, ముగ్గు చూపిద్దామన్న ఉద్దేశంతో అయితే ఇలా మామిడి ఆకులుగా తామర పువ్వులతో అయితే ముగ్గు అనేది డిజైన్ చేశాము. నెక్స్ట్ వచ్చి చూస్తున్నారు కదా, పొద్దున్న అయితే గాలి చాలా అంటే చాలా బాగా వస్తుందండి. ఈ నేచరే చెప్పనవసరం లేదు కదా, చూడండి ఎలా ఉందో. ఉదయం నుంచి అంటే వినాయకుడికి పెట్టుకునేదాకా మేము ఇంట్లో ఏం పూజ చేస్తాము, ఎలా చేస్తాము అనేది అయితే పూర్తిగా ఈ వీడియోలో ఉంటుందండి. ఖచ్చితంగా ఈ వీడియో ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. సిటీస్లో అయితే చాలా సింపుల్గా చేసేస్తాం కదా, అదే విలేజ్లో అయితే ఎలా చేస్తారు ఏంటి అనేది పూర్తి వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. మీకు క్లారిటీ అనేది అయితే ఖచ్చితంగా వస్తుందండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియో అయితే చూసేసేయండి. ముందుగా అయితే గడపకి బొట్లు అనేటివి పెడుతున్నానండి. ఈ విధంగా గడపకి ఫస్ట్ అయితే ద్వారలక్ష్మిని పూజించాలి కదా. బయట నుంచే మనకు లక్ష్మీదేవి డబ్బు కానీ ఆదాయం కానీ ఎక్కడి నుంచైనా బయట నుంచే రావాలి కాబట్టి ముందుగా అయితే గడపకైతే బొట్లు అనేది పెట్టేశాము. నెక్స్ట్ వచ్చి మామిడాకులు కంపల్సరీగా ఉండాలండి. పెద్దవారు చెప్తూ ఉంటారు 15 రోజుల దాకా అయితే మామిడాకులు అనేటివి అస్సలకి పోవంట, వెండిపోవంట, అలానే ఉంటాయని. అందుకోసమే ఖచ్చితంగా మొదటి పండగ వినాయక చవితి కాబట్టి వరలక్ష్మి వ్రతం అయిపోయిన నెక్స్ట్ పండగ వినాయక చవితి. ఈ పండగకైతే మనం చాలా సెలబ్రేషన్ అనేది చేసుకుంటాము. వినాయకుడి బొమ్మ దగ్గరికి వెళ్ళి అంతా కూడా ప్రిపరేషన్ అనేది చాలా బాగుంటుందండి ఈ విలేజ్లో. ఇలా మామిడాకులు కట్టిన తర్వాత అయితే వెంటనే అయితే ఇలా అత్తమ్మ కుడుములకి ప్రిపేర్ చేస్తున్నారు. అదేవిధంగా పొంగలి కుడుములు అయితే ప్రిపేర్ అయితే అయిపోతున్నాయి.